ఏమేమి పదార్థాలు కావాలి మనకు ఒకసారి చెప్పండి. వెలక్కాయ గుజ్జు అండి, ఇది పెరుగు, తాలింపు దినుసులండి, సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కింద చేస్తానండి నేను, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వేసుకుని. సో మీరు ఇంకా వేరే ఏ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ పచ్చడి చేస్తే, ఐ మీన్ పెరుగు పచ్చడి టైప్? క్యారెట్ కూడా చేసుకోవచ్చండి, క్యారెట్, తర్వాత టమోటా అన్ని చేసుకోవచ్చు. ఆనపకాయతో కూడా పెరుగు చట్నీ చేసుకోవచ్చండి, కొబ్బరి పెరుగు వచ్చి చేస్తారు, అలాగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. అదే ముందుగా మనం ఇది మిరపకాయ అది పేస్ట్ కింద చేద్దామండి. మీ ప్రోగ్రామ్ అంటే మాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తుంటారా డైలీ? మరి మేము పరిచయం చేసే వంటలు ట్రై చేస్తారా ఇంట్లో ఏవైనా? చేస్తామండి. అవునా? మీకు వంటలు చేయడం కూడా చాలా ఇష్టం. మీ ఫేవరెట్ వంటలు ఏంటి? అన్నీ అండి, అంటే చేయడం అంటే ఎక్కువ ఇష్టం. మాది మా ఇంట్లో పిల్లల మీద మా ఆయన గారి మీద ప్రయోగిస్తాను నేను. ఓకే, వాళ్ళు కూడా బాగున్నాయని అంటారులేండి. నాకు ఫస్ట్ నుండి కుకింగ్ అంటేనే చాలా ఇష్టం. ఓకే, చేయడం అంటే వెరైటీగా ట్రై చేస్తా. టీవీలో వచ్చినవి కూడా నేను చూసి ట్రై చేస్తాను. సాటర్డే సండే అలా ట్రై చేస్తుంటారా? రోజు ట్రై చేస్తారా? అంటే ఏది చేయాలనిపిస్తే అది మంచిగా మన వీళ్ళు చేస్తారు కదండి, అలా వచ్చి చేస్తారు కదా, అలా చేసిన వాళ్ళు ఎవరిది బాగుంది అని అనిపిస్తే కనుక వాళ్ళది మేము మళ్ళీ ట్రై చేస్తామండి కొత్తగా. ఆయిల్ హీట్ అయినట్టు ఉందండి, చూడండి ఒకసారి. అయ్యిందండి. నెక్స్ట్ ఏం చేద్దాం? పోపు దినుసులు వేసుకుంటాం. ఓకే, దీంట్లో నేను జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ అన్ని వేసిన దినుసులండి. అలాగే వేగిపోయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి, అంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మిరపకాయ ఆ పేస్ట్ దాంట్లో వేసి కొద్దిగా వేయించాలండి. అంటే వేయించడం వల్ల కొంచెం పచ్చివాసన ఉండదండి. నేను ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. వంటింటి చిట్కా అయినా? అవును, అంటే పూజకి ఇప్పుడు పూజలు చేసుకుంటాం కదండి, డైలీ పూజ సామాన్లు అవి కూడా మరకలు పడిపోయి కొంచెం అదే తిలకం అవి కుంకుమ, పసుపు, గంధం అలాంటివి అయిపోయి కలర్ చేంజ్ వస్తాయి కదండి, అవి చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం పూజ సామాన్లు డైలీ చేసుకున్నాం. అయితే మనం అవి ఎలాగా పోగొట్టుకోవాలి అంటే కనుక రాగి అనగా, ఇత్తడి సామాన్లు అనగా, వెండి అనగా అవి ఎలా పోగొట్టుకోవాలని అంటే కొంచెం వాటర్ తీసుకుని రాగి సామాన్లు అనగా, ఇత్తడి సామాన్లు అనగా దాంట్లో వేసేసి వాటర్లోను, దాంట్లోను నిమ్మప్పండి, మామూలు గరుకుప్పు ఉంటుంది కదండి, గరుకుప్పు, తర్వాత బారు లిక్విడ్ ఉంటుంది కదండి, అది వేసి అవి మూడు కలిపి కాసేపు ఉంచాలండి. కాసేపు ఉంచితే కనుక ఒక పావు గంటలోనే మీకు మిలమిల మెరుస్తా బాగుంటాయండి. అవి చాలా ఈజీగా, అసలు మనం ఇంకా తోమాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటాయండి అవి సామాన్లు. సూపర్ అండి, చాలా మంచి చిట్కా చెప్పారు, చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. మరి వంటల చిట్కాలు ఏమైనా ఉన్నాయా? పెనానికి అంటుకుపోతూ ఉంటాయండి, దోశలు రాకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మన బంగాళదుంపని అదే చెక్క కింద చేసి దాన్ని బాగా రుద్దితేనండి మనకి దోశ ఉండదు, అసలు ప్రాబ్లం ఉండదండి. సూపర్ అండి. ఈ ఏలక్కాయ మిశ్రమం వేసి ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్
వేగిపోయింది, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఓకే ఓకే. ఇది హెల్దీ ఫుడ్ కూడానండి. వెలక్కాయ అన్నది చాలా మంచిదండి. నడువు నొప్పులు కానీ అలాంటివి రావండి. ఓకే, చాలా మంచిదండి. మనకి ఎక్కువగా కూడా దొరకవండి. అవునా? సీజన్లను బట్టే దొరుకుతాయండి ఈ వెలక్కాయలు అన్నవి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దామండి. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారు? పేర్లు చెప్పండి టక్కక. కుటుంబ సభ్యులు అందరూ పేర్లు చెప్పాలి, చాలా మంది ఉన్నారండి. చాలా పెద్దలు ఇస్తుందా? అవునండి. దేవి గారి కుటుంబ సభ్యులందరికీ ఎవరు దేవతల? మీ కుటుంబ సభ్యులందరూ? ఏం లేదు, మేము 5 సిస్టర్స్ అండి. మా మదర్ కి హాయ్ చెప్పండి. ఓకే. దేవి గారి అమ్మగారికి నమస్తే. పిల్లలందరికీ కూడా హాయ్. దేవి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ అండి. మీరు కూడా చక్కగా వంటలు చేసేటట్టయితే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. మాకు కూడా మంచి మంచి వంటల్ని పరిచయం చేయండి. సో ఇలా ఎంతసేపు అని మనం ఉడికించాలి? ఇలా 5 నిమిషాలండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అది కొంచెం ఉడుకుతుంది కదండి, పచ్చివాసన రాదండి అలా చేసుకోవడం వల్ల. తర్వాత పెరుగు వేసుకోవడం. ఓకే. సో ఇది ఉట్టిగా ఇలాగే మనం తింటామా? రైస్ లోకి అండి, రైస్ లోకి చాలా బాగుంటుంది. ఓకే. కొత్తిమీర లాస్ట్ లో. ఓకే. అంతేనండి, వెలక్కాయ పెరుగు పచ్చడి. ఓకే, రెడీ అయిపోయిందంటారా? ఆఫ్ చేద్దామా? వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయ్యిందండి. బౌల్లోకి తీసుకుందాం అండి. తప్పకుండా. చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే ఇలా ఉన్నా చూడడానికి ఇలా ఉన్నా తింటే మాత్రం అన్నంలోకి సూపర్ గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు రెసిపీ? నేను నా సొంతంగానే చేస్తానండి ఏవైనా సరే. చిన్నప్పుడు అయితే అమ్మమ్మలు వాళ్ళు చేసేవారండి. పాతకాలపు వంట అండి ఇది. పాతకాలపు వంట అండి, పెద్దవాళ్ళు చేసేవారండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేను అలాగా సొంతంగా నేర్చుకున్నానండి. వెలక్కాయ పెరుగు పచ్చడి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారుగా వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీగా ఉందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరు ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. వెలగకాయ పెరుగు పచ్చడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: వెలక్కాయ గుజ్జు, పెరుగు, తాలింపు గింజలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొత్తిమీర. వెలగకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వెలక్కాయ పేస్ట్, ఉప్పు వేసి కలుపుకొని తర్వాత అందులో పెరుగు వేసి కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ.